ఇక విశాఖ జీవీఎంసీ రాజకీయం అమరావతికి చేరింది. పలువురు విశాఖ వైసీపీ కార్పొరేటర్లు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరంతా టీడీపీలో చేరేందుకు గత 3 రోజులుగా విజయవాడలోనే మకాం వేశారు. ఇక రేపు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరికొంతమంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రేపే జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ చేతిలో ఉన్న విశాఖ మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి హైస్పీడ్గా పావులు కదుపుతున్నారు కూటమి నేతలు. వారంలోగా జీవీఎంసీపై జెండా ఎగురవేయడమే టార్గెట్గా నెంబర్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇందుకోసం వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారు. మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాలకు 2021లో జరిగిన ఎన్నికల్లో 59 స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కూటమి పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 64. ప్రస్తుతం కూటమి బలం 53గా ఉంది. దీంతో ఆ 11 మందికి గాలం వేసేందుకు కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఈశ్వర్, ఇప్పటికే కొంతమంది చేరారు టీడీపీలో, మరికొంతమంది చేరుతున్నారు అని అంటున్నారు. సో ఈ లెక్కన చూస్తే మరికొద్ది రోజుల్లోనే వైజాగ్ పీఠాన్ని టీడీపీ చేజెక్కించుకోవడం లాంఛనంగానే కనిపిస్తోందా? ఖచ్చితంగా వైసీపీ ఎంత నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని కార్పొరేటర్లని కాపాడుకోలేని పరిస్థితి అక్కడ నెలకొంది. చాలామంది ఇప్పటికే గత 3 రోజులుగా ఇక్కడ విశాఖ కార్పొరేటర్లు విజయవాడలోనే మకాం వేసి ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం వాళ్ళు ఇంకా లోకేష్తోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమం చోటు చేసుకుంది. అయితే ఈ విషయం అధిష్టానానికి వాళ్ళు 3 రోజులుగా ఇక్కడ ఉన్నట్టు అధిష్టానానికి తెలియదు. ఎందుకంటే అవసరమైన పూర్తి మెజారిటీ సభ్యులతో ఇక్కడికి వస్తే అప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలు అనుకున్నారు. కానీ అక్కడ పార్టీ నేతల మధ్య విశాఖలో సమన్వయం కొరవడింది. అక్కడ ఎవరైతే మేయర్ ప్రతిపాదిత అభ్యర్థి, టీడీపీ నుంచి మేయర్ ప్రతిపాదిత అభ్యర్థి పీలా శ్రీనివాస్ విషయంలో కొంత డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. దాంతో పీలా శ్రీనివాస్ని వ్యతిరేకించే వర్గం అధిష్టానం కూడా చెప్పకపోవడంతో కామ్ అయిపోయారు. దాంతో ఒక వర్గం ఎవరైతే పీలా శ్రీనివాస్ని మేయర్గా చేయాలనుకున్నారో ఆ వర్గం మాత్రం మళ్ళీ విశాఖ నగరం మొత్తం మీద కార్పొరేటర్లను సేకరించే పనిలో పడ్డారు. అయితే అదే సమయంలో విశాఖ ఎంపీగా ఎవరైతే భరత్ ఉన్నారో ఆయన విశాఖ నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి కూడా తెలియకుండా, సమాచారం లేకుండా ఆయన ఆ నియోజకవర్గం నుంచి చల్లా రజనీ అనే కార్పొరేటర్ని చేర్చడంతో ఆ విషయాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం వచ్చింది. సో వీటన్నిటి నేపథ్యంలో 3 రోజులుగా అధిష్టానానికి కూడా క్లియరెన్స్ రాకపోవడంతో 3 రోజుల పాటు వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మొత్తం క్లియర్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ సమక్షంలో దాదాపు 6 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మరొక కార్పొరేటర్ జనసేనలో మరి కాసేపట్లో చేరబోతున్నారు. మేరీ జోన్స్ అని 36వ డివిజన్ కార్పొరేటర్ మరి కాసేపట్లో జనసేనలో చేరే అవకాశం ఉంది. అదే సమయంలో మిగతా 6 మంది కార్పొరేటర్లు ముర్రు వాణి 57వ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్, అలాగే మిగతా సంబంధించిన ఇక్కడ భూపతిరాజు సుజాత, అలాగే కేళ్ల సునీత, గేదెల లావణ్య లాంటి కార్పొరేటర్లు అందరూ ఇక్కడ ప్రస్తుతం నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. రేపు అవిశ్వాసానికి సంబంధించిన నోటీసు విశాఖ కార్పొరేషన్ మేయర్కి సంబంధించి ఆమెపైన అవిశ్వాసం ప్రకటించేందుకు రేపు కలెక్టర్కి నోటీస్ ఇవ్వబోతున్నారు. అక్కడ కలెక్టర్ జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కూడా. సో ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన ఏదో ఒక రోజు చూసుకొని కౌన్సిల్ని సమన్ చేస్తాడు. కౌన్సిల్ సమావేశపరచడానికి ఆర్డర్స్ ఇస్తాడు. అక్కడ బలాబలాల పరీక్ష జరుగుతుంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అందుకు సంబంధించి కూటమి నుంచి అవసరాన్ని మించిన మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూడవచ్చు, మరికొంతమంది విశాఖ నేతలు కూడా ప్రస్తుతం టీడీపీ సీఎం ఇంటి నివాసానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా మనం వెహికల్లను చూస్తే టీడీపీకి సంబంధించిన వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు వాళ్ళు టీడీపీలో చేరేందుకు లోపలికి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఈ ప్రక్రియ పూర్తయి పూర్తిగా వీళ్ళందరూ తిరిగి విశాఖ చేరుకుంటారు. విశాఖలో మరికొంతమంది రేపు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో కొంతమంది టీడీపీలో చేరబోతున్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే బలాబలాలకు సంబంధించిన కౌన్సిల్ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో బలాబలాల పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేయర్ని మార్చడానికి అవసరమైన పూర్తి స్థాయిలో సన్నిహితతని తెలుగుదేశం పార్టీ కూటమి సిద్ధం చేసుకుంది. కాబట్టి ఇక కేవలం మేయర్ మార్పు అన్నది అక్కడ కేవలం ఒక నిర్ణీత సమయం మాత్రమే దానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత త్వరగా మేయర్ని మార్చి కూటమి జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో కూటమి శ్రేణులు ముందుకు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.